ఒంటరితనం అంటే అందరికీ తెలిసినట్టు ఒంటరిగా ఉండటం అని కాదు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒంటరివారే. ఎందుకంటే తీసుకునే నిర్ణయం సరిగ్గా లేనప్పుడు, అనుకునేది జరగలేదంటే నీ ఫెయిల్యూరియే కదా. ఒక ఉద్యోగం, చదువు, ఏదైనా సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తావు, ఓడిపోతావు. నిన్ను ఒంటరితనం ఆవహిస్తుంది. ఎందుకు ఓడిపోయాను, ఎందుకు ఎగ్జామ్లో తప్పినాను, ఎందుకు ప్రేమలో ఓడిపోయినాను, ఇవన్నీ ఒంటరితనానికి కారణాలే. ఒకరేమో 10 ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారు, మరికొందరు ఒకరు కూడా సాధించలేకపోతున్నారు అని బాధ, నిరాశ, నిస్పృహ, నేను ఏమీ సాధించలేనేమో అనే డిసప్పాయింట్మెంట్లో గెడ్డాలు పెంచుకొని తిరగడం ఇదేనా సొల్యూషన్? కాదు. మరి విజయాలు సాధించేవారు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా ఒక రంగంలో విజయం సాధించారు అంటే వాళ్ళకు అతీత శక్తులు లేవు, మనలాంటి మనుషులే. మరి సక్సెస్ అవ్వడానికి కారణాలేమిటి? అవగాహన, సైలెంట్ అబ్జర్వేషన్, డిస్టర్బెన్సెస్, కన్ఫ్యూజన్, క్లారిటీ. ఈ 5 విషయాలు అర్థం చేసుకుంటే చాలు, విజయం మీ సొంతమవుతుంది. మరి అవగాహన, ఒక ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి ప్రశ్నాపత్రం ఇస్తున్నారు అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ టాపిక్పై పట్టు సాధించాలి. మనం చిన్నప్పుడు పాత సినిమాల్లో చూపినట్లు అగ్నిబాణం వేసినప్పుడు ఎదురుగా నీలబాణం వేసి ఆర్పుతారు కదా, అలా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, దానికి సమాధానాలు తయారు చేసుకోవడం. పుండు ఒక ప్రదేశంలో ఉంటే దానికి మందు వేరే ప్రదేశంలో పూస్తే గాయం బాగా కాదు కదా. అలాగే ఎందుకు నేను ప్రేమిస్తున్నాను అంటే రిజెక్ట్ చేస్తున్నారు. సో సంపాదన లేదా, సంపాదన ఉన్న క్యారెక్టర్ లేదా, క్యారెక్టర్ ఉన్న ఎదుటి వాళ్ళను గౌరవించడం లేదు కాబట్టి ప్రేమించడం లేదా అనే అవగాహన లేకుండా ఆవేశపడడం వృధా కదా. చదువుతున్నాం, అర్థం చేసుకోవడం లేదు. ప్రశ్న ఒక రకంగా అడిగితే జవాబు రాసే పద్ధతి సరిగ్గా రాకపోతే పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేరు కదా. ఇక రెండవది సైలెంట్ అబ్జర్వేషన్. కొంతమందికి చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఉమ్మడి కుటుంబంలో జబ్బు పడిన నానమ్మో, తాతయ్యో, పెళ్లి కాని అక్కా చెల్లెలు, ఉద్యోగం రాని అన్న, చాలని జీతాలతో నాన్న పడే బాధలు, అమ్మ పనులు చేయలేక బాధలు, ఇవన్నీ ఉంటే ఎలా చదువుతాము? ఒక్కసారి ఆలోచించండి. సరి అయిన పుస్తకాలు లేకుండా ఉద్యోగం సాధించాలంటే ఎలా? సున్నితంగా ఆలోచిస్తే మన తప్పిదాలకు, అపజయాలకు కారణాలు మన దగ్గరే ఉంటాయి. వాటిని సరిచేసుకుంటే విజయం దక్కుతుంది. ఇక మూడవది డిస్టర్బెన్సెస్. వయసులో కోరికలు, చుట్టారా చదవడానికి వీలు కాని వాతావరణం, చాలా అవరోధాలు ఉంటాయి. వీటిని అధిగమించాలి. ఇంకా చివరిది కన్ఫ్యూజన్. సందిగ్ధావస్థలోనే చాలామంది విజయాలకు దూరం అవుతున్నారు. ఎలాగంటే ఇప్పుడు చదవదామా, రేపు చదవదామా, వాయిదాల పద్ధతి మానాలి. క్లారిటీ లేకపోతే విజయం సాధించలేం. ఏకాంతంగా కూర్చుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ గడ్డు పరిస్థితులైనా ఎదుర్కోవాలంటే మనం చేసే మిస్టేక్స్ ఏమిటి అని ఆలోచించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏకాంతములు మీకు సొల్యూషన్ దొరికితే ఒంటరితనం నుండి దూరం అవుతారు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. జీవితం అంటే బాగా డబ్బున్నది కాదు, బాగా చదువుకున్నదే కాదు, లోపం లేనిది కాదు. జీవితం అంటే నిజమైనది, మానవత్వం నిండి ఉండేది, ఒదిగి ఉండేది. కూటి కోసం కోటి విద్యలు. మనం జీవించేందుకు సంపద అవసరమే కానీ సంపాదించేందుకు జీవితం సరికాదు. నేను లేని చీకటి సమయంలో ఎవరు పని చేస్తారో అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోతుంది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకే పని చేయగలనా అని వినయంగా సమాధానం చెప్తుంది. సమాజంలో మంచి గుర్తింపుతో వెలగాలనుకుంటే స్థాయి భేదాలు అనవసరం. బాధ్యత, ఆత్మవిశ్వాసమే ముఖ్యం. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనమవుతాయి, మమతలో మాయం అవుతాయి. సమయం దేన్ని మాన్పదు, అన్నిటినీ ఓర్చుకుని బ్రతకడం ఎలానో నేర్పుతుంది. మరిచే మనస్సు నాది కాదు, మరిచిపోయే జ్ఞాపకం నువ్వు కాదు. కంటికి దూరంగా ఉండొచ్చేమో కానీ మనసుకు మాత్రం ఎప్పుడు చేరువుగానే ఉంటావు. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితం వృధా. పువ్వునైతే అందాన్ని చూసి లేకుంటే వాసన చూసి ఇష్టపడవచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడాలి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకండు మాత్రమే పడుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు.
ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, పరిస్థితులే మారుతాయి. నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రేమ తగ్గిపోయింది అనడం కరెక్ట్ కాదు కదా. గుర్తుపెట్టుకో మిత్రమా, మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా అది వస్తువైన, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైనా సరే. జీవితం ఏడుపుతో మొదలవుతుంది, ఏడుపుతోనే అంతమవుతుంది. మొదటి ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెబితే, చివరి ఏడుపు నువ్వు ఎలా బతుకుతావో తెలుపుతుంది. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరూ ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది, అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది, మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది, అంకితభావంతో చేసే సేవ భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. ఒక చెట్టుకు కాచిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. పైసా ఖర్చు లేకుండా ఉండేది ప్రేమ, కానీ ఒక్కసారి అదే ప్రేమను పొందటానికి ఎంత ఖర్చు చేసినా, కష్టం చేసినా దొరకదు. చివరకు ప్రాణం పోయినా అందనిదే ప్రేమ. గర్భంలో గుడి కట్టి రక్తంతో అభిషేకం చేసి తన పేగులని హారంగా చేసి 9 నెలలు మనల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునే గొప్ప దేవత అమ్మ. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక్క బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. జీవితం ఒక ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మరి మంచితనం నిన్ను ఎప్పుడో ఒకప్పుడు ముంచుతుంది. నటించకు మిత్రమా, జీవించు చాలు మనసారా. శబ్దం లేకుండా ఏడవడం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తుంది. నీ సంతోషం కోసం నీ నుండి నేను దూరంగా వెళ్ళటానికి కూడా సిద్ధం. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. మనిషిగా బ్రతికి ఉండాలంటే మనసును చంపేసుకోవాలి. నీ కథ ఎంత గొప్పదైతే ఏం లాభం ఆ కథలో నువ్వు లేనప్పుడు? భయం గుప్పిట్లో మనుష్యులు, బాధ గుప్పిట్లో మనస్సులు. ఎన్నాళ్ళో ఇంకా ఈ తిప్పలు బయట పడనీయని పరిస్థితులు. పగిలిన అద్దాన్ని తీసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ముక్కలైన మనసుతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఏది శాశ్వతం కాదు. మన మనస్సుకు అనిపించినప్పుడు మొదట నవ్వు వస్తుంది, తర్వాత అన్నీ మర్చిపోవాలి అనిపిస్తుంది. మనిషి జీవితం అంతు చిక్కని ఆశల వలయం. అరక్షణానికో ఆలోచన, క్షణానికో ఆవేదన, అనుక్షణం సమరమే. నిదుర మరిచిన కన్ను నిందిస్తున్నది, నన్ను మళ్ళీ నేల నువ్వు ఉండగలవా ఏనాటికైనా అని. ఒక బంధం చివరి వరకు అందంగా ఉండాలంటే మనసుపై రాసిన అక్షరాలు ఇద్దరికీ పరిచయమై ఉండాలి. స్నేహం అనేది పువ్వుల ఒక్క రోజులో వాడిపోకూడదు, ఆకులా కొన్ని రోజుల్లో రాలిపోకూడదు, మంచులా కొన్ని గంటల్లో కరిగిపోకూడదు, అలలా కొన్ని క్షణాల్లో తరలిపోకూడదు, గాలిలా ఒక్కసారి వీచిపోకూడదు. చిరకాలం నన్ను నీడలా నా కంటికి రెప్పలా మన స్నేహం నిలిచిపోవాలి మిత్రమా. సందేహాలతో కాలం గడిపేస్తూ ఉంటే సొంత వారిని అనుమానించే స్థాయికి చేరిపోతారు. అర్థం చేసుకోండి. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతు అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి క్షణం పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు అనేది ఎప్పటికీ కనిపించవు. పక్క వాళ్ళ జీవితాన్ని నీ బ్రతుకులు జీవించడం తప్ప. ఎదుటి వారిని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకోకు. ఎందుకంటే అర్థమైతే ఎవరో నీకు నచ్చరు. ఒంటరిగా ఉండటం పెద్ద కష్టమైనదేమీ కాదు, కానీ క్షణం ఒక యుగంలా భావిస్తూ గడపడం చాలా కష్టం. ప్రేమ దూరమైనప్పుడు అది మరీ కష్టం. 24 గంటలు రోజు ప్రకృతిలో మమేకమై ఉంటుంది. ప్రపంచాన్ని శాసిస్తుంది, మనుషుల తల రాతల్ని మారుస్తుంది. అలాంటి రోజు రేపటికి శాశ్వతం కాదు. దీని ముందు మన సమస్యలు, కష్టాలు ఎంత. చేసింది తప్పు అని తెలియక వాదించే వారితో కంటే తప్పు అని తెలిసి కూడా ముఖాయించే వారితో స్నేహబంధం వ్యర్థం, అనవసరం. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్న మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం. సరిదిద్దుకునే అవకాశం నీకు లేనప్పుడు ప్రశ్నించే హక్కు కూడా నీకు లేదు. అన్నీ కోల్పోయిన తర్వాతే అర్థమవుతుంది కోరుకోవడంలో అర్థం లేదని.
ప్రేమ చూపించడం తెలియడం లేదు కొందరికి, చూపించిన అర్థం చేసుకోవడం తెలియడం లేదు మరికొందరికి. ఎల్లప్పుడూ ఆశతో ఉండు, దేన్ని ప్రత్యేకంగా ఆశించకు. అందమైన శరీరం చూసి మురిసిపోకండి, ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. ఎవడో ఎగతాళి చేశాడని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తించుకో, ఎగతాళి చేసిన వాడే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచన నాణ్యతను బట్టి ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరమే లేదు. లైఫ్కి క్లారిటీ ఎప్పటికీ రాదు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు. యుద్ధం చేయాల్సిందే, పోరాడి గెలవలసిందే ఆఖరి శ్వాస వరకు. నా తొలి ప్రేమ జ్ఞాపకాలను పొరపాటు పడి చెరిపేయకల, ముచ్చటపడి కలుపుకున్న బంధాన్ని 3-4 ముచ్చటగా మిగల్చకే ఈవేళ. అనుక్షణం ఆలోచించకుండా చేసే పొరపాటు ఎదుటివారి జీవిత కాలపు గ్రహపాటుగా మారవచ్చు. నేను నా గురించి ఆలోచించేది తక్కువ, నీ గురించి ఆరాటపడేది ఎక్కువ. ఎందుకంటే నాకు నా మీద కంటే నీ మీద ఎక్కువ ప్రేమ. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా దానిని పొందలేవు. జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. అలా ఎగిరి నిలబడిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించు, నీవు బలహీనంగా ఉన్నప్పుడు బలంగా కనిపించు. కాలం మారింది, లోకం మారింది, కాలానుగుణంగా మనము మారాలి. దుస్తులు, దృక్పథం, ఆలోచనలు అన్నీ మార్చక తప్పదు. మార్చకుండా చూసుకోవలసింది ఒక్కటే, అదే మన క్యారెక్టర్. మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నదే. ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. మనం గెలవలేని భయాలు కొన్ని మనం వదులుకోలేని ఇష్టాల వల్లే పరిచయం అయ్యాయేమో. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కలిసి ఉంటే కలదు సుఖం, పెద్దల మాట. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి అప్పుడప్పుడు కలిస్తేనే మర్యాద, మనశ్శాంతి అంటుంది నేటి తరం. కొన్ని బంధాలు నీడలా వెన్నంటే ఉంటాయి, కానీ నిజానికి అవి నిన్ను వేటాడుతూ ఉంటాయి. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. ఇప్పుడున్న రోజుల్లో సున్నితంగా ఉంటే అసలు కుదరదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి, లేకపోతే మనల్ని తక్కువగా చూస్తారు. మన హద్దుల్లో మనమే ఆగిపోతే అది గొప్ప గౌరవంగా ఉంటుంది. అదే ఇతరులు ఆపితే మనకు అవమానంగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా నువ్వు వారికి ఇష్టం లేకుండా అయినా ఉండాలి. అందరూ మన వాళ్ళే, వాళ్లకు కూడా మనమంటే ఇంపార్టెంట్ అని అనుకుంటాం. కానీ సందర్భం వస్తే కానీ తెలియదు వాళ్ళ దగ్గర మన స్థానం విలువ ఏమిటి అని. గొడవ పడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చేసాయి. ఏం చేద్దాం మిత్రమా, గుర్తుపెట్టుకో, తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకు తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పదైతే, ఏ రక్త సంబంధం లేకుండా తాళి అనే బంధంతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా చాలా గొప్పదే. పట్టనంత బాధ, పట్టనంత ప్రేమ మనం బాగా పట్టించుకునే వాళ్ళ వల్లే. నచ్చిన దాని పేరే ఇష్టం, నచ్చని దాని పేరు కష్టం. కొందరి స్వభావం ఎలా ఉంటుందంటే ఆఖరికి చీమకు కూడా కొన్ని సలహాలు, పద్ధతులు చెప్పాలనుకుంటారు. 4 విషయాలకు సిగ్గుపడకండి: పాత బట్టలు, పేద స్నేహితుడు, ముసలి అమ్మా నాన్న, సాధారణ జీవనం. వీటికి ఎప్పుడు సిగ్గుపడకండి. ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. కొన్ని బంధాలలో ఎంత ప్రేమించినా భారమైన హృదయంతో బాధని మోయటమే తప్ప బాధను పంచుకోవడం అనేది ఉండదు. నేను ఉన్నాను, నేను ఉంటాను అని చెప్పిన వాళ్ళను అస్సలు నమ్మకు. నీ జీవితం కోసం నువ్వు చేయాల్సింది ఒంటరి పోరాటమే. యద్భావం తద్భవతి. ఈ ప్రపంచం మన ఆలోచనల, భావనల ప్రతిబింబమే. నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు. తన ప్రపంచాన్ని అందంగా మార్చగల వారినే కోరుకుంటారు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం అనిపిస్తాయి. కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. జ్ఞాపకం అందాన్ని ఇచ్చినప్పుడు ఏకాంతం వరం అవుతుంది.
అదే జ్ఞాపకంతో దుఃఖం కలిగిస్తే ఒంటరితనం శాపం అవుతుంది. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవకపోవడం హార్ట్ చేసే పని. కాబట్టి మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. ఒకరి మనసులో గాయపరచడం చాలా సులభం, గాయపడిన మనసును తిరిగి ఆకట్టుకోవడం చాలా కష్టం. జీవితంలో కొన్నిసార్లు మనం బాధపడటానికి కారణం మనం చేసిన చెడు కాదు, మన మంచితనం. చేసిన మంచి పనిని ఎప్పుడు ఎక్కడ ఆపాలో తెలియక పోవడమే అసలు సగం బాధలకు కారణమవుతుంది. తోటలో ఒక గులాబీ పూసిన మొత్తం తోట ఎంతో అందంగా కనిపిస్తుంది. మనసుతో ప్రేమించే నేస్తం ఒక్కరు ఉన్న జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగిపోతుంది. ఇష్టమైన వారు నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి మురిసిపోతాం. అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం. కానీ ఇష్టం మాత్రం తగ్గదు. అదే ప్రేమంటే. మనసుకు దగ్గరగా ఎవరూ రాలేరు, కానీ ఒక్కసారి వస్తే తిరిగి వెళ్ళలేరు. ఎప్పటికీ మనసు బంధం అంటే అదే. రెండు విషయాలు నువ్వు ఏమిటో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవలసి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనసులదో తెలియదు. అందరూ మన వాళ్ళే, వాళ్ళకు కూడా మనమంటే ఇంపార్టెంట్ అని అనుకుంటాం. కానీ సందర్భం వస్తే కానీ తెలియదు వాళ్ళ దగ్గర మన స్థానం విలువ ఏమిటి అని. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు. కాబట్టి ఎవరి మనసును బాధ పెట్టకండి. గాలి, నీరు, నిప్పు, ఆహారం, నిద్ర మనిషికి ఎంతో ప్రధానమైనవో మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనది. ధనం, పదవి, కీర్తి ఇలాంటివి ఎన్నో ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఈ జీవితం దుర్భరం. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటమే మంచిది. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కసారి ఓడిపోవలసి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనిషిదో తెలియదు. నీకు ఆకలి కూడా నేర్పని అద్భుతమైన పాఠాలను రెండు నేర్పిస్తాయి: అవమానం, అనుమానం. ఈ రెండిటిని అర్థం చేసుకుంటే నీవు అద్భుతాలను సాధించగలుగుతాం, లేదంటే అంతమైపోతాము. మనిషి పోయాక ఎంత స్వర్గం చూస్తే లాభమేముంది? భూమి మీద బతుకంత నరకప్రాయంగా గడిపినప్పుడు ఎదుట వారిని కలుపుకుని పోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు. అంతా నాకే తెలుసు, నేనే తోపు తురుమని, నాకు ఎవరు అవసరం లేదని అహం మనకుంటే సమాజమే మనల్ని దూరం పెడుతుంది. గాజు బొమ్మ అందంగా ఉంటుంది, చేయి జారితే మొక్కలు అయిపోతుంది. ఒకరితో మరొకరితో ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఇటువంటి వారితో మాట జారితే చాలు, బంధం కూడా గాజు బొమ్మల ముక్కలైపోతుంది. ఎదుగుతున్న వాడిని పతనం చేయడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి డప్పు కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మనస్సుకు ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. బాధ్యత అనేది వయసును బట్టి రాదు, మనకున్న మెచ్యూరిటీని బట్టి అదే వస్తుంది. మనలో నిజాయితీ మనకు తోడు ఉన్నంత వరకు ఆ భగవంతుడు ఎప్పుడూ మనకు అండగా ఉంటారు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమి అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టు రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతులను కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. ఎంత కరెక్ట్గా రాసినా రాంగ్ అనే పదాన్ని రాంగ్ అనే చదవాలి. అలాగే కొందరు మనుషులు అంతే. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ దృష్టిలో రాంగుగానే కనిపిస్తాము. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పిస్తుంది. మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం కాదు జీవితం అంటే. మనం బాధలో ఉన్న ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైనటువంటి జీవితము. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరి నిజం, ఎవరు అబద్ధం? సమాధానం ఒక్కటే: అవసరానికి ముందు అబద్ధం, అవసరం తీరాక నిజం. మనకున్న చిరకాల శత్రువు కన్నా మన ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోయే మిత్రుడు చాలా డేంజర్.
బంధం నిలబడాలి అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఒక్కటే కాదు, దానితో పాటు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఆ బంధాన్ని ఎవరూ విడగొట్టలేరు. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము, ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటిని తాగేస్తున్నాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ప్రేమంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయాన్ని ఇంకొక హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. ఏ బంధము శాశ్వతం కాదని తెలిసి కూడా మమకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. కోట్లకు రూపాయలు పెట్టినా దొరకని ఆనందం ప్రేమించిన వారి కౌగిలిలోనే దొరుకుతుంది. ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసిన మనిషి చనిపోగానే తిరిగి రమ్మని, బతికి రమ్మని శవం మీద పడే గుండెలు బాదుకుని బోరున ఏడుస్తాం. అంత ప్రేమ మనిషి బ్రతికుండగా చూపించరు. ఎందుకో మనుషులు ఈ మధ్య బాగా కల్తీ అయిపోతున్నారు. ఎందుకంటే మనస్సుతో చేసే ఆలోచన ఒకటి, నాలుకతో మాట్లాడేది ఒకటి, చేతల్లో చేసేది మరొకటి. ప్రాణం విడిచిపోతేనే మరణం అనుకుంటాం, కానీ కొందరు కావాలని పెట్టే దూరం మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి. ఇతరులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం గొప్ప. బాధ పెట్టడం గొప్ప కాదు, మీరు బాధ పెట్టినా భరించేవారు దొరకడం గొప్ప విషయం. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వాళ్లకు కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. స్త్రీకి ఎంత ఓపిక! కాలిమెట్టు, తాలిబొట్టు, నుదుట బొట్టు, ఈ మూడింటి కోసం 3 ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్న వాళ్ళను కాదనుకుని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టి దూరం ఎంత ఉందో తెలియదు, తీరం ఎలా చేరాలో తెలియదు. నడి మధ్యన నావ, పడవ లాంటిది నీ ప్రయాణం. ఉరి శిక్ష పడ్డ ఖైదీలా ఊరు దాటాలంటే పర్మిషన్. ఒకవేళ వెళ్ళినా బయలు మీద వెళ్ళినట్టు వెళ్ళి జైలుకు వచ్చినట్టు టైంకు రావాల్సిందే. లక్షలు పోసి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఒక్క స్త్రీ మాత్రమే అనుకుంటా. ఇంట్లో ఎంతోమంది ఉన్న అయిన వాళ్ళు ఎంత ప్రేమను పంచినా కట్టుకున్న వాళ్ళే పంచే ప్రేమ ఎవరికి సాటిరారు. భాగస్వామి సహకారం ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. ఓడిపోతున్నాను కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. నన్ను వంగ తీయడానికి ఎన్నో కష్టాలు ఎగిసిపడుతున్నాయి. నాది కాని సమయంలో సహనంగా ఉంటున్నాను. ఇస్తాను, అన్నీ తిరిగి ఇస్తాను. కష్టపడి పని చేయడానికి ఎవరూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు. మన ప్రవర్తనలో అందరినీ దూరం చేసుకున్నాకే తెలుస్తుంది. మాటలు చేతలతో మనుషులపై గెలవచ్చు, కానీ వారి మనస్సులు గెలవలేము అని. చదువురాని వాడికి పుస్తకం, మనిషి విలువ తెలియని వారికి మనస్సు ఇవ్వకూడదు. మొదటివాడు పుస్తకంలో బొమ్మలు మాత్రమే చూస్తాడు, మరొకడు మనిషి ఆకారం మాత్రమే చూస్తాడు. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏమి చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయింది అని అర్థం. జేబులో రూపాయి ఉంటే ఎంతో ధైర్యంగా అనిపించేది, ఇప్పుడు ఎంత ఉన్నా వాటిని చూస్తుంటే బాధ్యతలు గుర్తు వస్తున్నాయి. ఒకప్పుడు రూపాయి ఇచ్చిన ధైర్యం ఇప్పుడు నోట్లు ఇవ్వలేకపోతున్నాయి. సంఘర్షణలను, వ్యతిరేకతను ఎదుర్కోవడం ఒక వరం. మనలో ఉన్న అగ్నిని ఇవి ప్రజ్వలింపజేస్తాయి. జీవితం అంటే ఏ విరోధాలు లేని పూలబాట కాదు. జీవితం చాలా విలువైనది. కష్టాలు, బాధలు మనలో దాగి ఉన్న శ్రేష్టమైన దానిని వ్యక్తీకరించి మనల్ని బలవంతులను చేస్తాయి. ఎవరైతే సుఖ దుఃఖాలలో ఒకేలా ఉంటారో, చలించరో, వారు మాత్రమే ఫలప్రదమైన జీవనం గడపగలరు. ఇదే మనలో సమతుల్యాన్ని కలిగిస్తుంది. ఈ సమతుల్యత లేకపోతే చంచలమైన వారిగానే ఉండిపోతాం. ప్రాథమికంగా మనం ఆత్మస్వరూపలం. మన నిజమైన సారం దివ్యత్వం. దానిని మర్చిపోవడమే గొప్ప వైఫల్యం. పొరపాట్లు చేయడం తప్పు కాదు. మంచి పనులు చేయడం కంటే పొరపాట్ల నుండే మనం ఎక్కువ నేర్చుకుంటాం. తప్పు చేయడం దురదృష్టం కాదు, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించడమే మిక్కిలి దురదృష్టకరం. దీర్ఘాలోచనను, నిరాశను వదిలిపెడితే అప్పుడు మనం నిజంగా జీవించగలం. మనసులో కోరికలు ఉన్నప్పుడే జయాపజయాలకు స్పందిస్తాం. ఆదర్శంతో మనల్ని
మనల్ని పరిపూర్ణంగా నింపుకుంటే మనం దేనికి చలించక స్థిరముగా ఉండగలము. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనప్పుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు. ఆపద కలిగినప్పుడు దాని నుండి పారిపోయి మరి ఒక సమస్య తెచ్చుకోవడం సరైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి. మనం పరమాత్మునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తిశాలురం అవుతాము. ఇంకా అప్పుడు ఏ బలహీనతలు మనల్ని బాధించలేవు. ఒక్కోసారి మనకు అనుకోని విఘాతాలు కలిగి అన్ని దారులు మూసుకుపోయాయనే భావన కలుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా వేచి ఉండాలి. మన మనస్సు అన్ని వేళలా సత్యంతో అనుసంధానమై ఉంటే ఏ ఆటంకము మనల్ని నిరోధించలేదు. అప్పుడు కష్టాలు మన నుండి దేనిని తీసుకువెళ్ళలేవు. భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నంత వరకు నిర్భయంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ ఉండవచ్చు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు ఎవరి వలనైనా హాని కలిగితే అది నీ మంచికే అని భావించు. బాధను భరించు. నీలోని స్థిరత్వాన్ని చూపేందుకు, నీపై నీకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి ఎడల కృతజ్ఞతను ప్రకటించు. ఎటువంటి ఒత్తిడి ఎదురైన సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగడమే మనిషిలోని శక్తికి జ్ఞానానికి కొలబద్ద. జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమర్థ స్థితి, వివేకవంతమైన జ్ఞానం అవశ్యం. మనలో పవిత్ర ఆలోచనలు, సరి అయిన విలువలు ఉంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెదిరిపోకుండా ఎదుర్కొనగలం. మన స్థాయిని దిగజార్చుకుంటే మనకు మనం అపకారం చేసుకున్న వారం అవుతాం. మన ప్రవర్తన నియమావళిలో స్థిరత్వం ఉంటే ప్రపంచంలో ఏమి జరిగినా చలించం. భగవత్ ప్రకాశాన్ని ఆధారం చేసుకుని నడవగలిగితే అంధకారం గోచరించదు. మన హృదయంలో ప్రేమ నిండి ఉంటే అక్కడ సత్యజ్యోతి ప్రకాశం తప్పక కానవస్తుంది. జీవన గమనాన్ని శృతిబద్ధంగా ఒక లయతో సాగించినప్పుడు ఏ ఆటంకాలు దరిచేరవు. ఆ సర్వంతర్యామి శక్తి ముందు ఏ అవాంతరము నిలవలేదు. ఒక చీకటి గదిలోనికి దీపాన్ని తీసుకువచ్చినట్లయితే చీకటి ఏ విధంగా పారిపోతుందో అదేవిధంగా మన అంతరంగంలోనికి సత్యం అనే వెలుగును తీసుకురాగలిగితే ఇంకా ఏ చెడు కష్టము అక్కడ నిలవదు. మనం అజేయులుగా నిలుస్తాము. మన సమర్థత యందు నమ్మకం కోల్పోయి పరిస్థితులకు బానిసలుగా మారిపోయే హక్కు మనకు లేదు. పనులను సమర్థవంతంగా నిర్వహించగల నేర్పు మనలో ఉన్నది. దానిని నిరంతరం ఆచరణలో చూపుతూ మన తోటి వారికి కూడా ఉపయోగకరంగా జీవించాలి. నిరుత్సాహానికి, ఒంటరితనానికి ఎన్నడూ తావివ్వరాదు. ఎప్పుడైనా పరిస్థితుల ప్రాబల్యం వలన ఒంటరితనం ఏర్పడినా దానిని ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నత ఆదర్శాల ఎడల ప్రేమను పెంపొందించుకుంటూ వాటిని జీవితంలో ప్రతిఫలించేందుకు కృషి చేయాలి. కష్టం వచ్చినప్పుడు వివేకవంతుడు బయట నుంచి కాక తన నుండే కార్యాచరణను ప్రారంభిస్తాడు. పరిష్కారం మనలోనే లభిస్తుంది. మన నిశ్చలత్వాన్ని, భక్తిని పరీక్షించుకునే ఏకైక మార్గం మన భావాలు, ఆలోచనలు మనల్ని అధిగమించకపోవడం. అలా దృఢ నిశ్చయాలుగా ఉంటే మన ఉన్నతి ఆదర్శం నుండి వెనుకకు మరలం. మన ఆదర్శానికి మనం విధేయులుగా ఉన్నప్పుడే పరిపక్వం అనేది చెందగలం. గుర్తుపెట్టుకో మిత్రమా, మన చుట్టూరా ఉన్నవారు ఎన్ని విఘాతాలు కలిగించినా మనం ఆ జగద్రక్షుని హస్తాల మధ్య సురక్షితంగా ఉన్నామనే భావన ప్రతికూల భావనలను అన్నింటినీ జయించగలదు. ప్రతికూలతలు ఏర్పడినప్పుడు మాటను, చేతను వృధాగా వాడరాదు. అన్నింటినీ సహిస్తూ భగవన్నామాన్ని జపిస్తూ ఉంటే అదే నిజమైన శక్తిని ప్రసాదిస్తుంది. భగవంతునితో సన్నిహిత సంబంధం ఏర్పడినప్పుడు ఎటువంటి అవరోధాలు చుట్టుముట్టినా మనల్ని చలింపజేయలేవు. ఎందుకంటే మనం భగవంతుని బిడ్డలం. మనం స్థిర బుద్ధిని కలిగి ఉండాలి. మనం అస్థిరంగా చంచల స్వభావంతో ఉండకూడదు. విచారగ్రస్తులు, అస్థిరులు వారికి వారు హాని చేసుకోవడమే కాక ఇతరులను కూడా నొప్పిస్తారు. దీపం కొడిగొట్టిందంటే అది అనుకోకుండా జరిగేదే కాదు, మన అశ్రద్ధ వలన జరుగుతుంది. అందువలన మనం నిర్లక్ష్యంగా ఉండరాదు. మనం నిశ్చలంగా ఉండాలి, జాగరూకలమై ఉండాలి. మన ఆలోచన శాశ్వతమైన దాని మీద పూర్తిగా పెట్టినప్పుడు మనకు అవసరమైన పట్టుదల, శక్తి, స్థిరత్వం వాటంతట అవే వస్తాయి. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొనలేనివి ఎన్నో ఉన్నాయి. గమనించాలి. 3 వేళ్లతో దానం చేస్తే 5 వేళ్లతో తినగలం. 10 వేళ్లతో సహాయం చేయగలిగితే 10 వేలు సంపాదించగలము. ఒక్క ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది కూడా మీరే. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు.
మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. అడగని వారికి, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళలో ఉండే ఇదే వారికి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరికి పోరాటం. లేదంటే పోతాం, కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. గర్వంలో ఉన్న అతి చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో ఒకరోజు పాతాళానికి తొక్కేస్తుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని బ్రతకడమే. బంగారం కొత్తదే, బాగుంటుంది, కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి, కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. 25 ఏళ్ళు స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం.